जानते हैं सर। मैं ये बोलना चाहता हूं, जो बेबी बाई बर्थ किसी को दिल का कार्डिक प्रॉब्लम होता है, दिल में सुराख होता है, ऐसे कौन से गवर्नमेंट हॉस्पिटल में तेलंगाना में उसका ऑपरेशन हो रहा है सर, ये बताइए सर। क्योंकि ये जो मामला है तकरीबन बच्चों को मेरी नजर के अंदर आउट ऑफ 50 5 जनों को ये प्रॉब्लम आ रहा है, जो रेगुलर मेरी नॉलेज में आता है सर। इसको भी आपको बताना पड़ेगा, अदरवाइज नीलोफर हॉस्पिटल के अंदर एक यूनिट लगाना पड़ेगा सर, जिसमें ये ट्रीटमेंट, अदरवाइज निम्स में लगाइए सर, निम्स में भी सर्जरी नहीं हो रही सर। और एक चीज सर, जो न्यूबॉर्न बेबी है उसके लिए नीलोफर हॉस्पिटल में जो रिक्वायरमेंट है सर, मैंने कल भी रेस किया था, न्यू नेटल वेंटिलेटर 50 का ऑलरेडी प्रपोज हो गया सर, पीडियाट्रिक का 40 का प्रपोज हो गया सर, वार्मर का 150 सर, फोटोथेरेपी एलईडी का 100 सर, मल्टी चैनल मॉनिटर का 100 सर, पल्स ऑक्सीमीटर 100 सर, 3 सीटर चेयर ब्लैक 300 सर, 3 टाइप ऑफ चेयर 20 सर, कॉन्फ्रेंस हॉल चेयर 150 सर, पीडियाट्रिक कॉट्स 180 सर, सिरियन पंप्स 200 सर, इन्फ्लुएंस पंप 100 सर, ये ऑलरेडी प्रपोज हो गया सर। इसको जल्द से जल्द अगर आप दे देंगे तो बड़ी मिनिस्टर అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం రాష్ట్రంలో మాతా శిశు సంరక్షణ పైన అధిక శ్రద్ధ చూపిస్తూ ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో హాస్పిటల్లో మెరుగైన సేవలు స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంతో మరి ఐఎంఆర్ అనేది 30 కాలింది అధ్యక్ష. మరి ఇప్పుడు అజయ్ గారు అడిగినట్టుగా అది ఇప్పుడున్న లెక్కల ప్రకారం 30 లెక్కలు ఉన్నాయి అధ్యక్ష. మరి దీంతో ఇప్పటికే రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో కూడా మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నాం. అట్లాగే కేసీఆర్ కిట్ ప్రోగ్రాం వచ్చిన తర్వాత ఇంకా మెరుగ్గా సేవలు అందించాల్సిన బాధ్యత ఏర్పడింది అధ్యక్ష. ఆ దిశగా అడుగులేస్తూ ముఖ్యంగా నీలోఫర్ హాస్పిటల్లో ఇప్పుడు జాఫర్ గారు చెప్పినట్టుగా మరి ఇప్పటికే చాలా ట్రెషరీ కేర్ సర్వీసెస్ని అందిస్తూ ఉన్నాం. ఇంకా మెరుగ్గా కొన్ని ఎక్విప్మెంట్స్ అతను అడుగుతా ఉన్నాం, అవన్నీ కూడా అందిస్తాం అధ్యక్ష. దాంతోపాటు మిగతా గౌరవ సభ్యులు కోరినట్టుగా మిగతా అందరూ కూడా ఆలోచిస్తున్నట్టుగా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా ఆసుపత్రుల్లో కూడా ఈ ఫెసిలిటీస్ పెంచి ట్రెషరీ కేర్ యూనిట్లు ఏర్పాటు చేసి మరి అక్కడ కూడా అన్ని బెడ్స్ ఏర్పాటు చేసి మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఇప్పటికే మన రాష్ట్రం ఈ మధ్యనే జాతీయ స్థాయిలో అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. దేశంలో 2వ స్థానంలో ఎసెన్షియల్ మెయింటెనెన్స్లో మన రాష్ట్రానికి అవార్డు కూడా రావడం జరిగింది అధ్యక్ష. ఈ మధ్యనే అవార్డు కూడా ప్రదానం చేయడం జరిగింది. మరి అట్లాగే ఇప్పుడు జన్మించిన 15% శిశువులకు ఎసెన్షియల్ సేవలు అవసరమవుతాయి అధ్యక్ష. దాదాపు రాష్ట్రంలో 6,50,000 మంది శిశువులు జన్మిస్తా ఉన్న ప్రతి సంవత్సరం. దాంట్లో దాదాపు 1,00,000 మందికి ఈ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది, ఎసెన్షియల్ అవసరం ఉంటాయి. కాబట్టి ఆ అంచనాకు సంబంధించి అవసరమైనట్టుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దీంతో పాటు అధ్యక్ష, ఈ మాతా శిశు సంరక్షణతో పాటు మరి తల్లిపాల విశిష్టత పైన కూడా అవగాహన అందరికీ ఉండవలసిన బాధ్యత ఉంది. ఈ సందర్భంగా నా గౌరవ సభ్యులందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఎక్కడికి వెళ్ళినా దీనిపైన మనం మాట్లాడుతూ పోతే ప్రజలకు అవగాహన ఏర్పడుతుంది. మరి తల్లిపాలు అయితే పుట్టినెంబడే బిడ్డకు తల్లిపాలు అందిస్తే ఇమ్యూనిటీ పెరిగి మరి రోగాలు కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ దిశ కూడా గౌరవ సభ్యులందరూ కూడా మరి ఎక్కడికి వెళ్ళినా మాట్లాడవలసిన బాధ్యత ఉంది. మరి అందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత అధ్యక్ష. అట్లాగే మరి జాఫర్ హుసేన్ గారు అడిగినట్టుగా కార్డియాలజీ న్యూబార్న్ కార్డియాలజీ యూనిట్ను ఏర్పాటు చేయాలని కోరడం జరుగుతా ఉంది. తప్పకుండా మరి ఆల్రెడీ ఆ ప్లాన్ చేస్తా ఉన్న అధ్యక్ష. నీలోఫర్ హాస్పిటల్ కానీ మిగతా హాస్పిటల్స్లో ఆ కార్యక్రమం చేసి మరి స్పెషాలిటీ కేర్ ఏతుందో చిన్నపిల్లలకు సంబంధించి స్పెషాలిటీ యూనిట్స్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఆ దిశగా ఇప్పటికే ప్రయత్నం స్టార్ట్ చేసినాం. నీలోఫర్ హాస్పిటల్ తొందరగా స్టార్ట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. మరి ఈ విషయంలో ఇప్పటికి తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలో ఉన్న బీద ప్రజానికానికి ఈ ఎసెన్షియల్ సేవలు బ్రహ్మాండంగా అంతా ఉన్నాయి. ఇంతకుముందు చింతప్రభు గారు చెప్పినట్టుగా ఒక బిడ్డను మరి ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్తే దాదాపు 15,000 ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అటువంటిది మన దగ్గరనే ఆ ట్రీట్మెంట్ అందిస్తున్నాం కాబట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అధ్యక్ష. మరి అట్లాగే సంగారెడ్డిలో ఇన్బార్న్ అవుట్బార్న్ యూనిట్లను ఇంకా పెంచాలని కోరడం జరుగుతూ ఉంది. ఆ ఇన్బార్న్ అంటే హాస్పిటల్లో పుట్టిన వాళ్ళ
శిష్యులు, తర్వాత అవుట్ వార్డ్ అంటే బయట హాస్పిటల్ నుంచి వాళ్ళని 2 వార్డులు ఉంటాయి. ఆ 2 వార్డులు కూడా ఇంకా అధ్యక్ష. మరి నారాయణపేట ఎమ్మెల్యే గారు వాళ్ళ హాస్పిటల్ గురించి ఇప్పటికీ ఇంప్రూవ్మెంట్ చాలా చేసిన అధ్యక్ష. మరి జిల్లా ఆసుపత్రి స్థాయిని ప్రకటించాలని కోరడం జరుగుతూ ఉంది. అది రాష్ట్రాల్లో ఉన్న అయితే టీచింగ్ హాస్పిటల్ ఎక్కడైతే ఏ జిల్లాలో ఉన్నాయో ఆ జిల్లాలో వేరొక హాస్పిటల్ని డెసిగ్నేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఆల్రెడీ అది ఒక ప్రపోజల్ తయారు చేసిన అధ్యక్ష, తొందరనే అనౌన్స్మెంట్ చేస్తాం. అట్లాగే వాళ్ళు అడిగింది అక్కడ ఎస్ఎన్సీ కూడా ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. తప్పకుండా అది కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ, ఐసీయూ ఆల్రెడీ ఇప్పటికే శాంక్షన్ ఇచ్చిన అధ్యక్ష. ఐసీయూ కూడా తొందరలోనే పని ప్రారంభించి కంప్లీట్ చేసి ఆ సేవలు అందిస్తాం అధ్యక్ష. Now question number